విజయవాడలో కాంగ్రెస్ చీఫ్ షర్మిల నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాంధీనగర్ ఎస్బీఐ బ్యాంక్ వద్ద నిరసనకు దిగారు. ఎస్బీఐ ప్రజల సంస్థ కాదని మోడీ సంస్థ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఎస్బీఐపై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తుందన్న ఆమె బ్యాంక్ బాండ్స్ ను బయటపెట్టాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు. బాండ్స్ బయటకు వస్తే బీజేపీ ఇరుక్కుంటుందని ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైందన్నారు. ఈ సమస్యకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి భయం లేదని, ఎక్కడికి రమ్మన్నా తాము సిద్ధమేనని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్ కూడా బాండ్ల వ్యవహారంలో భయపడుతున్నట్టు షర్మిల స్పష్టం చేశారు. 48,000 కోట్లు 50 కోట్ల జనాభా అకౌంట్ ఉండి కూడా ఈరోజు ప్రజల బ్యాంకుగా వ్యవహరించడం లేదు, మోడీ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎస్బీఐని సూటిగా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వ సంస్థలు ఏ అయినా, ఎస్బీఐ అయినా, ఇంకొక బ్యాంక్ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు, మోడీ సంస్థలు కాదు, బీజేపీ సంస్థలు కాదు. ఎందుకని బీజేపీకి మీరు గులాంగిరి చేస్తున్నారు? ఎస్బీఐ కూడా సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను తెలపండి అని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా ఎస్బీఐ బ్యాంకు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? ఎందుకు అవి బయట పెట్టడం లేదు? మోడీని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఆ లిస్టు ఎందుకు బయట పెట్టడం లేదో సిబిఐ సమాధానం చెప్పాలి. ఇప్పుడు సిబిఐ చెప్తున్న సాకులు ఏమిటంటే, ఏది డిజిటల్ యుగంలో అన్ని ఆన్లైన్, అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉన్న యుగంలోనంట వీళ్ళు పేపర్లలో రాసి ఎక్కడో పెట్టారట తాళపత్రాలు.